ఈ మారేడుమల్లి వెళ్ళే ప్లేస్లో అంటే మారేడుమల్లి వెళ్ళే రూట్స్లో మనకి ఎక్కడెక్కడైతే ఘాట్ రోడ్లు ఉంటాయి, ఎక్కడెక్కడైతే కొంచెం రిస్కీ మూమెంట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ టైర్ పంచర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి చెప్తే ఫ్యామిలీస్తో వెళ్తున్నాం, మేము ఆ ప్లేసెస్ని స్కిప్ చేసుకుని వెళ్తాం. సో అది చెప్పండి అని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడిగారు. సో వాళ్ళకి క్లియర్ కట్గా నేను రూట్ మ్యాప్స్ చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, యూజ్ఫుల్గా ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ అనేది. నిజంగా చెప్తున్నా, చాలా జెన్యున్గా ఎక్కడైతే మీకు ఇష్యూ రాకుండా ఎక్కడైతే వెళ్ళాలి, ఎక్కడైతే వెళ్ళకూడదు అని చెప్పేసి క్లియర్గా చెప్తాను అనమాట. క్లియర్గా చూడండి వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అప్లోడ్ చేసే బెస్ట్ వీడియోస్ అని మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. చూడండి క్లియర్గా నేను ఒక లెసన్ చెప్పినట్టు చెప్తాను, మీరు ప్రతిదీ కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ అంతేకాకుండా విజువల్గా రోడ్స్ ఎలా ఉన్నాయో కూడా వీడియోస్ చేశాను, చూడకపోతే ఒకసారి చూడండి. కాకపోతే ఆ రోడ్స్ చూసిన తర్వాత రోడ్స్ మొత్తం మారేడుమిల్లి మొత్తం ఉందా, లేకపోతే పుష్ప షూటింగ్ స్పాట్స్ దగ్గర ఉన్నాయా, లేకపోతే మనం గుడిస హిల్ స్టేషన్ వెళ్ళే రూట్లో ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు మంచి రూట్స్ ఎక్కడెక్కడ ఉంటే, వరస్ట్ రూట్స్ ఎక్కడెక్కడ ఉంటే చూస్తాం చూడండి. అంటే మన ఓన్ వెహికల్స్ వెళ్ళేవాళ్ళు, ఫ్యామిలీస్తో చిల్డ్రన్స్తో వెళ్ళేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనమాట. మధ్యలో ఒకవేళ ఇబ్బంది పడినప్పుడు ఎక్కడైనా పంచర్ అయినా సరే అక్కడ ఎవరికైనా కాల్ చేయడానికి కూడా సిగ్నల్స్ ఉండవు. దానివల్ల చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ మారేడుమల్లికి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే 2 రూట్స్లో వెళ్ళొచ్చు. ఒకటి భద్రాచలం, ఇంకోటి వచ్చేసరికి రాజమండ్రి. సో రాజమండ్రి నుంచి అనేది మనం మారేడుమల్లి వెళ్ళొచ్చు, భద్రాచలం నుంచి అయినా మారేడుమల్లి వెళ్ళొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు రాజమండ్రి నుంచే రండి. రాజమండ్రి నుంచి రావడం వల్ల మీకు అడ్వాంటేజెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రిలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్, అది గోదావరి బ్రిడ్జ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే ఈజీగా కవర్ చేసుకోవచ్చు ఒక 1 or 2 అవర్స్లో. ఒకవేళ రిటర్న్ వచ్చేటప్పుడైనా ఇందులో మిగిలిపోతే మనం కవర్ చేసుకోవచ్చు రాజమండ్రిలో, ఓకేనా. ఇప్పుడు ఈ రాజమండ్రి నుంచి మనం మారేడుమల్లికి నియర్లీ 98 కిలోమీటర్స్ ఉంటుంది మారేడుమల్లికి, ఓకేనా. సో భద్రాచలం అయితే స్కిప్ చేయండి, 90% మీరు రాజమండ్రి నుంచి చూస్ చేసుకోండి రావడానికి. ఇప్పుడు చాలామంది గుడిసె వెళ్తుంటారుగా, ఈ గుడిసె హిల్ స్టేషన్కి మారేడుమల్లి నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 45 to 50 కిలోమీటర్స్ మారేడుమల్లి నుంచే. సో అరౌండ్ మనకి 150 కిలోమీటర్స్ ఫ్రమ్ రాజమండ్రి టు గుడిస వయా మారేడుమల్లి, ఓకేనా. క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఎక్కడెక్కడ సిగ్నల్స్ ఉండవు చెప్తాను చూడండి. ఎక్కడెక్కడ సిగ్నల్స్ ఉండవంటే, ఒకవేళ మీ ప్రాబ్లం వచ్చినా ఏదో వచ్చినా మీరు కంగారు పడద్దు. మారేడుమల్లి నుంచి ఈ మారేడుమల్లికి వెళ్ళే రూట్లో రాజమండ్రి నుంచి మనం వెళ్తాం కదా, రూటు చెప్పే కదా 98 కిలోమీటర్స్ అని. ఈ రూట్స్లో మనకి ఒక 45 to 50 కిలోమీటర్స్ వరకు సిగ్నల్ ఉంటుంది. వన్స్ రంపచోడవరం అనే విలేజ్ వస్తుంది అనమాట. రంప వాటర్ ఫాల్స్ కూడా అక్కడే ఉంది. మీరు వీడియోస్ చూస్తుంటే వాటర్ ఫాల్స్ ఎలా ఉంది అంటే మనం చూపించాను, ఒకసారి చూడకపోతే చూడండి. ఈ రంపచోడవరం వచ్చిన తర్వాత రంప వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడ నుంచి మనకి ఆ రూట్ వెళ్ళే దగ్గర నుంచి కానీ రంప విలేజ్ దగ్గర సెంటర్ మాత్రం సిగ్నల్ వస్తుంది. వన్స్ విలేజ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే భూపతిపాలెం రిజర్వాయర్ ఎన్ని ఉంటారు మన ఛానల్ చూసిన వాళ్ళకి, రెగ్యులర్గా చూసే వాళ్ళు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మెయిన్గా నేను టార్గెట్ ఏంటంటే లోకల్స్లో ట్రిప్ ప్లాన్ చేసినా, ఎక్కడ ట్రిప్ ప్లాన్ చేసినా ఏ ఇష్యూ లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి రావాలి అన్న ఉద్దేశంతోనే మనం జెన్యున్కి ఇలా బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు నాకు తెలిసి ఈ రకంగా. అది ఒకరు యూజ్ అయినా ఇద్దరికి యూజ్ అయినా నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇలాగ నేను చెప్పడం వల్ల దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని ముందు ప్లాన్ చేసుకున్నారు చాలామంది. సో వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. ఫ్యామిలీస్తో వెళ్తుంటారు మెయిన్, సో వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను అనమాట. ఓకే, ఇక్కడ నుంచి సిగ్నల్ ఉండదు మీకు. జియో అయితే బెస్ట్, జియో అయితే ఉంటుంది. జియో కూడా అక్కడక్కడ ఉండదు, కానీ ఎయిర్టెల్ కన్నా మిగతా సిగ్నల్స్ కన్నా బిఎస్ఎన్ఎల్ కానీ జియో కానీ మనకు అక్కడ ఉంటుంది. ఎక్కడైనా సరే రిమోట్ ఏరియాస్లో ఎక్కువ జియో కానీ బిఎస్ఎన్ఎల్ ఉంటాయి. ఎయిర్టెల్ ఐడియా తప్ప అవి తక్కువ, ఓకేనా. జియో మ్యాక్సిమం ఉంటాయి సిగ్నల్స్. వన్స్ మీరు ఈ వచ్చే రూట్స్లో పెద్ద రోడ్స్ ఏం ప్రాబ్లం అనిపించదు. రంపచోడవరం వరకు బాగానే ఉంటుంది. రంపచోడవరం దాటిన తర్వాత కూడా రోడ్లు బాగానే ఉంటాయి. కాకపోతే ఘాట్ రోడ్లు ఒక బస్సు వెళ్తే ఇంకో బస్సు వెళ్ళడానికి సరిపోనంత ఉంటాయి. కొంచెం మీరు హార్న్ మేనేజ్ చేసుకుంటా హార్న్ వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం ఉండదు. వన్స్ మీరు ఇక్కడ రీచ్ అయిన తర్వాత, మారేడుమల్లి రీచ్ అయిన తర్వాత, మారేడుమల్లి నుంచి మళ్ళీ మీరు వాటర్ ఫాల్స్కి అంటే జలతరంగి వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్ ఈ రూట్స్కి వెళ్ళాలనుకున్నా హెవీ ఘాట్ రోడ్స్ అక్కడ చెప్తున్నా కదా. అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు హెవీ ఘాట్ రోడ్స్,
చాలా దారుణంగా ఉంటుంది ఘాట్ రోడ్లు. ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా హైట్గా ఉంటుంది హిల్స్. సో ఎక్కువ ఉంటుంది ఘాట్ రోడ్లు అనమాట. సో డ్రైవ్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. రోడ్ విషయంలో రోడ్లు బాగానే ఉంటాయి. సో డ్రైవింగ్ మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఘాట్ రోడ్లు దోలు తీరిపోద్ది ఒక రకంగా చెప్పాలంటే. వన్స్ మీరు ఇప్పుడు రోడ్లు వరస్ట్ ఎక్కడ ఉంటే చెప్తా చూడండి. మారేడుమల్లి నుంచి డైరెక్ట్ గుడిస రూట్ ఉంటుంది, చెప్పే కదా 45 కిలోమీటర్స్ ఫ్రమ్ మారేడుమల్లి. సో ఈ గుడిసాకి వెళ్ళే రూట్లో మనకి వరస్ట్ రూట్ చెప్తా చూడండి. దగ్గరలో అంటే గుడిసకి మారేడుమల్లికి మధ్యలో మనకి చావుడుకోటకి వెళ్ళడానికి చావుడుకోట విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ చావుడుకోటకి వెళ్తే కనుక ఈ చావుడుకోటలో నియర్లీ 5 to 6 కిలోమీటర్స్ రోడ్డు మాత్రం వరస్ట్. ఎప్పుడైనా ప్యాచ్ పడవచ్చు, ఎప్పుడైనా పంచి పడవచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. చాలా వరస్ట్గా ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ మాత్రమే వెళ్ళండి. అందులో కూడా ఎక్స్పర్ట్స్ అయినా కొంచెం మీరు కార్ వేసుకెళ్ళి ఏదైనా స్టెప్ని పెట్టుకోండి. ఒకవేళ బైక్ వేసుకెళ్తే రాళ్ళు లేని ప్లేస్లో, అంటే ఇట్లా మనకి అక్కడక్కడ రాళ్ళు వేసిపోయి ఉంటారు రోడ్డు మొత్తం మీద, అక్కడక్కడ డ్యామేజ్ ఎలా ఉంటాయి. సో ఈ రాళ్ళు లేని ప్లేస్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ బైక్ అయితే. ఇంకా కార్ అయితే స్టెప్ని ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సిందే. సో ఇది నా సజెషన్ మాత్రమే. సో ఒకవేళ ఇక్కడ వెళ్ళకూడదు అనుకుంటే గుడిస హిల్ స్టేషన్ వెళ్తే, గుడిస హిల్ స్టేషన్ వచ్చేసరికి మనం ఓన్ వెహికల్స్ అయితే అలౌ చేయరు. అదొక ప్రాబ్లం వచ్చేసింది. ఓన్ వెహికల్స్ అలౌ చేయరు. మీరు ఏ వెహికల్స్ ఎలా వచ్చినా ఈ గుడిస చెక్ పోస్ట్ కింద, అంటే చెక్ పోస్ట్ పెద్ద చెక్ పోస్ట్ ఏం కాదు, కింద ఇంటర్ దగ్గర మనకి అక్కడే ఆపేస్తారు ఆ వెహికల్స్. మీరు టెంపో వేసుకోండి, బైక్ వేసుకోండి, కారు, వాట్ ఎవర్ ఏ తీసుకొచ్చినా సరే, ఏ కార్ అయినా ఏ వెహికల్ అయినా సరే పైకి అయితే అలౌ లేదు. వాళ్ళ ఓన్ వెహికల్స్ మాత్రమే. మన ఓన్ వెహికల్స్ ఎలా లేదు, వాళ్ళ ఓన్ వెహికల్స్ అంటే లోకల్ ఉన్న వెహికల్స్ మాత్రమే వాళ్ళ యూనియన్ గారు పడి అక్కడ రోడ్స్ అవి కొంచెం, అవి కూడా పెద్ద లగ్జరీగా ఏం కాదు, నార్మల్ రోడ్స్ కొంచెం వేసుకుని వాళ్ళకి అనుకూలంగా వేసుకున్నారు కాబట్టి గవర్నమెంట్స్ ఏమి వాళ్ళకి ఫండ్స్ అవి రిలీజ్ చేయక వాళ్ళే వేసుకున్నారు కాబట్టి సో వాళ్ళే పెట్టారని చెప్పేసి అక్కడ చెప్తున్నారు అనమాట. దానికి పెట్టడానికి రీజన్ అంటే మన వెహికల్స్ ఎలా చేయడానికి రీజన్ అని చెప్పేసి వాళ్ళు మనీ వాళ్ళు పెట్టుకుని వేసుకున్నారు కాబట్టి రోడ్స్ అని చెప్పేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఏంటనేది తెలిసింది. కాకపోతే 99% మీకు ఛాన్స్ లేదు. ఓన్ వెహికల్స్ ప్రతి ఒక్కరు బ్రదర్ మా ఓన్ వెహికల్ వేసుకెళ్తాం చూసుకుంటామని కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేస్తూ ఉంటున్నారు, చెప్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత సఫర్ అవుతారు. ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ చాలా మంది వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో సఫర్ అవ్వకుండా ఉండండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వెహికల్సే మాట్లాడుకోండి. అది మీరు 6 to 7 మెంబర్స్ ఉంటే వాళ్ళ వెహికల్ మాట్లాడుకోవచ్చు, అది బెస్ట్. ఇంకా తక్కువలో పడుద్ది. లేదా సోలో పర్సన్స్ ఉన్నాం లేదా ఇద్దరే ఉన్నాం అనుకుంటే మీకు కార్ మొత్తం మాట్లాడుకోవాలంటే 7,000, 6,000, 5,000, 4,000 అంటే సీటర్స్ని బట్టి 4,000, 4 సీటర్స్ ఉంటే 4,000, 6,000, 6,000 అట్లా ఉంటాయి కదా. సో అలా కాకుండా ఇద్దరు ముగ్గురు వెళ్ళాలంటే మళ్ళీ పర్ పర్సన్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ ఫ్రమ్ మారేడుమల్లి టు గుడిస 1,000 per head అనమాట. 1,000 చార్జ్ చేస్తూ ఉంటున్నారు. ఓకేనా. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చూసుకుని వెళ్ళండి, అరేంజ్ చేసుకుని వెళ్ళండి. ఈ రూట్స్లో గుడిస హిల్ స్టేషన్ వెళ్ళేటప్పుడు రూట్స్ వరస్ట్గా ఉంటాయి. కాకపోతే డ్రైవింగ్ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. వాళ్ళ అరేంజ్మెంట్ వాళ్ళు చేసుకుంటారు, కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తారు వాళ్ళు లోకల్స్ కాబట్టి వాళ్ళకి తెలిసి అక్కడ ఏముంటుంది అనేది కూడా. సో ఈ గుడిస హిల్ స్టేషన్ కాకుండా ఈ చావుడుకోట వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొల్లూరు వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా వాటర్ ఫాల్స్కి మిగతా రూట్స్ ప్రతిదీ కూడా బాగుంటుంది. ఓకేనా. సో ప్రతిదీ కూడా కామెంట్ సెక్షన్లోని వాట్సాప్లో మెన్షన్ చేసి ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇవ్వలేను కాబట్టి ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో కొన్ని నేను చెప్తూ ఉంటాను. సో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎక్కడెక్కడ స్టే చేయాలి, ఎక్కడ బెస్ట్లో ఉండే స్టే చేయాలి, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, కపుల్స్కి, ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు కూడా మంచి స్టేయింగ్ కోసం కూడా నన్ను కామెంట్ సెక్షన్లో లేదా వాట్సాప్ గ్రూప్లో అడగండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. నేను డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేయగానే వాట్సాప్ గ్రూప్ యాడ్ అవ్వచ్చు. యాడ్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.